వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ అగ్రికల్చర్ కాలేజెస్ ఏంటి, 2024లో అగ్రికల్చర్కి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, గవర్నమెంట్ కాలేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ప్రైవేట్ కాలేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, కేటగిరీ వైజ్గా ఏ రీజన్లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, ఎస్వి రీజన్లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, పూర్తిగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. కట్ ఆఫ్ అనేది పేపర్ డిఫికల్టీ అండ్ కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజెస్ లిస్ట్ చూద్దాం. అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ నైరా శ్రీకాకుళం, అగ్రికల్చర్ కాలేజ్ మహానంది కర్నూలు, అగ్రికల్చర్ కాలేజ్ రాజమండ్రి అండ్ 6 ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్ చూద్దాం. శ్రీ కింజరపు ఎర్రనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఎచ్చర్ల శ్రీకాకుళం, కదరి బాబురావు కాలేజ్ ఫర్ అగ్రికల్చర్, ఈ కాలేజ్ అయితే చంద్రశేఖరపురంలో ఉంది, ప్రకాశం డిస్టిక్. నెక్స్ట్ ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపురం, ఎస్బివిఆర్ అగ్రికల్చర్ కాలేజ్, ఈ కాలేజ్ అయితే బద్వల్లో ఉంది, వైఎస్ఆర్ కడప డిస్టిక్. శ్రీకృష్ణ దేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, ఈ కాలేజ్ అనంతపూర్ లో ఉంది. జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి, ఈ కాలేజ్ అయితే అనంతపురం డిస్టిక్ లో ఉంది. ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మంది రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ కాలేజెస్ లో ఉన్న కొన్ని సీట్స్ అనేవి ఐకార్ ఎగ్జామ్ రాసిచ్చిన వారికి 15% సీట్స్ అనేవి కేటాయిస్తారు. ఈబీసీ వాళ్ళకి 10% సీట్స్ అనేవి కేటాయిస్తారు. డిప్లొమా చేసి అగ్రిసెట్ రాసిన వారికి 20% సీట్స్ అయితే కేటాయిస్తారు. ఎన్ఆర్ఐ కోటా కింద 10% సీట్స్ అయితే కేటాయిస్తారు. మీరు ఒకవేళ అగ్రికల్చర్ లో జాయిన్ అయితే నేను ఇప్పుడు చెప్పిన కాలేజెస్ లో మాత్రమే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఈ కాలేజెస్ కి ఐకార్ గుర్తింపు ఉందన్నమాట. మీరు ఐకార్ ఉన్న కాలేజ్ లో మాత్రమే జాయిన్ అవ్వండి. నేను చెప్పే కాలేజెస్ లో అన్ని ఐకార్ కాలేజెస్. ఈ కాలేజెస్ లో తప్ప వేరే కాలేజ్ లో జాయిన్ అయితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలన్నమాట. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి లేదా అదర్ స్టేట్స్ గవర్నమెంట్ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్ కాదు, ఒకవేళ నాన్ ఐకార్ కాలేజ్ లో చదివి ఉంటే. సో మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే ఐకార్ ఉన్న కాలేజ్ లో జాయిన్ అవ్వండి. కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీలో ఒక రకంగా ఉంటుంది, ఏ రీజన్ లో ఒక రకంగా ఉంటుంది, ఎస్వి రీజన్ లో ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఓపెన్ కేటగిరీ కింద కేటగిరీ వైజ్ గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం. ఓసీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 5000 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 6500 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6000 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 7000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6200 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 7300 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 5100 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 6000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీ కేటగిరీ వాళ్ళకి 6000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 5200 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 9200 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 6200 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ ఏ రీజన్ లో కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ చూద్దాం. గవర్నమెంట్ కాలేజెస్ కి ఓసీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 5200 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 7300 ర్యాంక్ బిలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 8100 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6300 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 10000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 8100 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 10000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 4400 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 6000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 7000 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 9100 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 9300 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 11400 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 9200 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 8300 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 7000 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 10000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ రీజన్ లో కేటగిరీ వైజ్ గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం. ఓసీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6000 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 6200 ర్యాంక్ బిలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 6000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 7200 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 6300 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6300 ర్యాంక్ బిలో ఉండాలి, ఫార్మర్ కోటా కింద 7000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 5400 ర్యాంక్ బిలో ఉండాలి,
ఫార్మర్ కోటా కింద 5600 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6300 ర్యాంక్ బిలో ఉండాలి. ఫార్మర్ కోటా కింద 8000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6500 ర్యాంక్ బిలో ఉండాలి. ఫార్మర్ కోటా కింద 9000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 7000 ర్యాంక్ బిలో ఉండాలి. ఫార్మర్ కోటా కింద 9000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి నాన్ ఫార్మర్ కోటా కింద 6000 ర్యాంక్ బిలో ఉండాలి. ఫార్మర్ కోటా కింద 8000 ర్యాంక్ బిలో ఉండాలి. సో ఇదైతే ఏపీలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్, అదే అఫిలియేటెడ్ కాలేజెస్ కట్ ఆఫ్ అండ్ లేడీస్ కి కట్ ఆఫ్ అనేది సపరేట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాకా నేను చెప్పింది జనరల్ కట్ ఆఫ్ అనమాట. ఉమెన్స్ కూడా సపరేట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అయితే ఉంటుంది అనమాట. ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్ అండ్ ఉమెన్ కాలేజెస్ కట్ ఆఫ్, గవర్నమెంట్ కాలేజెస్ కింద ప్రైవేట్ కాలేజెస్ కింద కట్ ఆఫ్ అనేది డీటెయిల్డ్ గా పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను. పీడిఎఫ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్ గా కట్ ఆఫ్ అయితే చూడండి. అలానే మన ఛానల్లో హార్టికల్చర్ కట్ ఆఫ్, వెటర్నరీ కట్ ఆఫ్, ఫార్మ్ డి కట్ ఆఫ్ అండ్ బీ ఫార్మసీ కట్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట వీడియోస్ అయితే. అవి కూడా ఒకసారి చూడండి వీడియోస్ మొత్తం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.